సార్ నమస్కారం సార్. నమస్తే సార్, థియేటర్లలోకి సినిమాలు వస్తున్నాయి, అరకొరగా ఆడుతున్నాయి, కొన్ని ఆడకుండానే పోతున్నాయి. సో వీటి వల్ల థియేటర్లకు భారీ నష్టం అయితే వస్తుంది. అయితే ఇప్పుడు రిలీజ్ లో ట్రెండ్ ఒకటి నడుస్తుంది కదా. సో స్టార్ హీరో సినిమాలు అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి, ఇవి కాస్త థియేటర్లను బతికిస్తున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు సార్. ఎందుకంటే సినిమాలు ఆడకుంటే థియేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే. మరి ఇప్పుడు రిలీజ్ల మీదనే ఆధారపడి థియేటర్లు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఏ సినిమా కూడా ప్రాపర్ గా ఆడట్లేదు, థియేటర్లలోకి ప్రేక్షకులు కూడా రాలేని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సార్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే థియేటర్కి జనాలని రప్పించటం అనేది సినిమా బాధ్యత అనుకుంటే, సినిమా ఒక్కటే సినిమా ప్లాట్ఫామ్ గా ఉన్న రోజుల్లో థియేటర్ ఒక్కటే సినిమా ప్లాట్ఫామ్ గా ఉన్న రోజుల్లో సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా నడుచుకుంటూ నెమ్మదిగా థియేటర్ దగ్గరికి చేరేవాళ్ళు జనాలు. ఇప్పుడు సినిమా చూడాలి అనుకుంటే థియేటర్ ఒకటే ప్లాట్ఫామ్ కాదు, అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మీ ఫోన్ని మీ టీవీతో అనుసంధానం చేసుకుని మీకు తోచిన సినిమా మీరు చూసుకునే ఛాన్స్ ఉంది. థియేటర్లో ఆడుతున్న సినిమా కూడా చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే షో ఎక్కడ పడ్డా కానీ, ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ఎక్కడైనా షో పడినా, లేదు తెల్లారుజామున 3 గంటలకు షో పడినా, షో అయిపోయిన అరగంటలో అది ఇంటర్నెట్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. అది ఎవరు కాళ్ళు అడ్డం పెట్టినా చేతులు అడ్డం పెట్టినా ఆగట్లేదు, స్టిల్ రన్నింగ్. ఇటువంటి కండిషన్లో థియేటర్లకి జనాలని రప్పించటం అనేది క్రిటికల్గా మారిన పరిస్థితి ఉంది. నిజానికి శాటిలైట్ ఛానల్స్ మొదలైన, అంటే ఇంట్లోకి టీవీ వచ్చిన కొత్తలోనే కొన్ని థియేటర్స్ కళ్యాణ మండపాలుగా మారాయి. అంటే టీవీ వచ్చినంత మాత్రాన సినిమా హాల్ మూసేయటం ఏమిటి అన్నారు ఆ రోజున. అంటే ఇంట్లో సినిమా వస్తుంది కదా, ఆదివారం సినిమా వచ్చేటప్పుడు పైగా ఆదివారం సినిమాకే కళ్యాణ మండపాలుగా థియేటర్లు మారటం ఒక దశలో. ఆ తర్వాత ప్రైవేట్ ఛానల్స్ హవా మొదలైంది 94 ఆ ప్రాంతాల్లో. ఈటీవీ లాంటివి 94 ప్రాంతాల్లోనే మొదలైనప్పుడు వాళ్ళు రోజు సినిమా వేయటం మొదలుపెట్టారు. 2-3 ఛానల్స్ వచ్చాక ఈ ఛానల్లో ఒక సినిమా, ఆ ఛానల్లో ఒక సినిమా, ఇంకెందుకు వస్తారు జనాలు థియేటర్లకు అని చెప్పి చాలా చోట్ల టూరింగ్ థియేటర్లు ఇలాంటివి క్లోజ్ అయిపోయాయి. ఆ విధంగా ఒక అదర్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయిన ప్రతి క్షణం థియేటర్ల క్రైసిస్లోకి వెళ్ళటం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేరుగా జేబులోకే సినిమా వచ్చేసింది. పాత రోజుల్లో రేలంగి గారి పాట ఉంటుంది, జేబులో బొమ్మ అని. అలా జేబులో బొమ్మ రాజుపేద సినిమాలో పాట. కొసరాజు గారు ఇంత ముందు చూపుతో రాశాడా అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఓటీటీలు వచ్చాక. అలా జేబులో బొమ్మ వచ్చేసింది. బొమ్మ జేబులోకి వచ్చేసిన తర్వాత థియేటర్ కిందకి వెళ్ళాలి. ఎవరి గదిలో వాళ్ళు కూర్చుని వాళ్ళ ఫోన్లో వాళ్ళు సినిమా చూసుకుంటారు. ఫోన్లో చూడటం చిరాకు అనిపిస్తే ఫోనుని టీవీతో అనుసంధానం చేసేటువంటి స్మార్ట్ టీవీలు వచ్చేసినాయి. స్మార్ట్ టీవీలు వచ్చాక నీకు పెద్ద తెర మీద చూడాలనుకుంటే పెద్ద తెర మీద చూస్తావు, లేదు ఇంకా పెద్ద తెర మీద చూడదలుచుకుంటే ఆ టీవీ ఎక్కడుందో చూసుకుని అక్కడికి వెళ్ళి నీ ఫోన్ని దానికి కనెక్ట్ చేసి చూసుకుంటావు. పోయిందేముంది, 2 గంటలు ఛార్జింగ్ పెడితే సినిమా వచ్చేస్తుంది కదా. ఎలాగూ జియో ఉంది, 500 GB 1 TB వరకు ఫోనుల్లోనే డేటా ఇస్తున్నారు. ఇంకేంటి కావాలి ప్రపంచానికి? 1000 సినిమాలు డౌన్లోడ్ చేసి పెట్టుకుని హ్యాపీగా చూసుకుంటారు. ఈ కండిషన్ వచ్చాక థియేటర్కి ఎందుకు వెళ్ళాలి? అప్పుడు థియేటర్కి జనాలను రప్పించాలంటే నీ దగ్గర ఇంకేదో ఉండాలి. ఆ ఇంకేదో ఏమిటి అనేది రాజమౌళి గారు ఒక ఉపన్యాసం చేశాడు ఆ మధ్య. ప్రతి సినిమాని అద్భుత రసంలో తీయండి అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందాల్సి ఉంటుంది. ఆ మధ్య థియేటర్లో కూడా మార్పులు చేశారు. తెర మీద ఏదైనా ఒక యుద్ధ సన్నివేశం జరుగుతుంటే కుర్చీలు కదులుతాయి థియేటర్లో. అలాంటి ఒక టెక్నాలజీ వచ్చింది. అంటే మీరు కూడా ఆ సీన్లో ఉన్న అనుభూతి కలిగించటం. 3D ద్వారా ఒక ఎఫెక్ట్ వస్తుంది మీరు దానిలోకి వెళ్ళినట్టు. ఫిజికల్గా కూడా మీకు ఆ ఎక్స్పీరియన్స్ కలిగించడం అనేది టెక్నాలజీ వచ్చింది. ఆల్రెడీ మనం చూస్తున్నాం అలాంటి సినిమాలు. మ్యాట్రిక్స్లు ఇవన్నీ అలాగే ఆడినాయి. కాబట్టి ఇలా రకరకాల గిమ్మిక్కులు చేసి జనాలను థియేటర్కి రప్పించాలనేది ఒక ప్రయత్నం. ఇది మల్టీప్లెక్స్ వరకు ఓకే. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు. వాళ్ళు ఈ సమాజంలో
వర్గాలు ఉన్నాయి. డబ్బులు సంపాదించే వాళ్ళు బీభత్సంగా సంపాదిస్తున్నారు, సంపాదనకు అవకాశాలు పెరిగినాయి, వాళ్ళు సంపాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. 500 పెట్టి టికెట్ కొనటం పెద్ద ఇష్యూ కాదు. సామాన్యుడు 1000 రూపాయలు పెట్టి అక్కడ ఆ ట్రై కొనటం కష్టంగా భావిస్తాడు, కానీ చాలా క్యాజువల్గా 1000 రూపాయలు పెద్ద ఇష్యూ కాదు. ఆ ట్రేలో ఒక కోకోకోలా, ఒక పాప్కార్న్, ఇంకేదో పెట్టుకుని 1000 రూపాయలు అక్కడ పారేసి అలా తీసుకెళ్ళిపోతారు. ఇలా నడిచేటువంటి అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు అనేది వాస్తవం. బాల్కనీ ఆడియన్స్ వేరు, నేల క్లాస్ ఆడియన్స్ వేరు. నేల క్లాసులో చెగోడీలు అమ్మును, బాల్కనీలో కేకులు అమ్మును అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగా ఇప్పుడు ఆ చెగోడీలన్నీ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడేమో 1000 రూపాయల ట్రైల్ అమ్ముతున్నారు మల్టీప్లెక్స్లో. సో మల్టీప్లెక్స్లు ఉంటాయి, సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి, చచ్చిపోతాయి అనేది ప్రశ్న. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని ఓటీటీలకు గెంటేసేటువంటి ప్రోగ్రామ్ ఒకటి నడుస్తోంది ఇండస్ట్రీలో. ఎందుకు జరుగుతోంది? తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అంటే తెలియక మొదలైంది ఇది. అంటే సింగిల్ స్క్రీన్కి వెళ్ళే డబ్బులు పెట్టడానికి కూడా జనాలు ఇబ్బంది పడుతున్నారు అనే ఒక వాస్తవాన్ని గుర్తించాలి. గుర్తించి వాళ్ళకు ఒక నమ్మకం ఉండేది ఇంతకుముందు. అంటే పెద్ద సినిమాలు సంవత్సరానికి చాలా వచ్చేవి. గతంలో రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు వీళ్ళు హీరోలుగా నడిచిన రోజుల్లో ఏడాదికి ఆయన 15 సినిమాలు, ఈయన ఒక 20 సినిమాలు లెవెల్లో చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ప్రతి వారం 2 పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిపోయేవి, థియేటర్లకు జనాలు వెళ్ళేవాళ్ళు. కృష్ణ గారి సినిమా చూసావా, రామారావు సినిమా చూసావా, నేను నాగేశ్వరరావు సినిమా వచ్చిందంట కదా, ఇలా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు పెద్ద హీరోల సినిమా అంటే అది సంవత్సరానికి ఒకటి, లేదు సీజన్లో ఒక పెద్ద హీరో సినిమా, ఇలా మారిపోయింది పరిస్థితి. సో పెద్ద హీరోల సినిమాలని రాజమౌళి గారు చెప్పినట్టు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి కథలతో నింపే ప్రయత్నంలో భాగంగా తప్పటడుగులు వేస్తున్నారు. అదొక వివాదం నడుస్తోంది. థియేటర్లని మొదటి నుంచి ఆదుకుంటున్నది చిన్న సినిమాలే. దాసరి నారాయణరావు గారు కొన్ని వేల సందర్భాల్లో చెప్పాడు ఈ మాట. చిన్న సినిమాని చంపేయకండి, చిన్న సినిమా చచ్చిపోతే థియేటర్ చచ్చిపోతుంది అని ఆయన ఓటీటీలు లేని రోజుల్లోనే మాట్లాడేవాడు. ఇప్పటికీ వారి మాటలు ఉంటాయి యూట్యూబ్లో. అటువంటి పరిస్థితిలో చిన్న సినిమా మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది జనాల్లో. దాసరి గారు స్వర్గం నరకం లాంటి సినిమా తీసి, రాఘవేంద్రరావు కలిసి జ్యోతి లాంటి సినిమాలు తీసి, బాలచందర్ గారు అంతులేని కథలు తీసి, బిఎన్ రెడ్డి గారు బంగారు పంజరాలు తీసి, వీళ్ళందరూ దేవదాస్ కనకాల చలిచీమలు తీసి, బిఎస్ నారాయణ గారు ఉమ్మడి బతుకులు తీసి, చిన్న సినిమా అంటే కంటెంట్ సినిమా అనే ఒక అభిప్రాయం కలిగించారు జనాలకి. చిన్న సినిమాలో కథ ఉండును, మా భూమి, ఈ సినిమాలన్నీ ఎందుకు చూశారు జనాలు? చిన్న సినిమా వస్తుందంటే జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఈ సినిమా చిన్న సినిమా, కొత్త ఆర్టిస్టులతో తీశారు అంటే ఎందుకో కొత్త ధరం ఉంటుంది, ఒక కొత్త పాయింట్ ఏదో చెప్తాడు, అది తెలుసుకుందామని వెళ్ళేవాళ్ళు. అంతే తప్ప హీరో మొహం చూసుకోదు. హీరో మొహం చూసి వెళ్ళే సినిమాలు ఉండేవి. కొత్త సినిమా, కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్ ఏదో చెప్తాడు కొత్తగా అని వెళ్ళేవాళ్ళు. అందులో ఉంటే చూసేవాళ్ళు, లేకపోతే చూసేవాళ్ళు. లేకపోతే గౌతమ్ ఘోష్, నరసింహరావు, ఎవరికి తెలుసు? మా భూమి సినిమా ఎందుకు చూశారు? ఆంధ్ర ప్రాంతాల్లో కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా ఎందుకు చూడాలి? ఆంధ్రాలో చూశారు. అక్కడ కూడా 100 రోజులు ఆడింది, 175 days అప్సరాలో ఆడింది కదా ఆ సినిమా మా భూమి. కాబట్టి నవరంగ్ థియేటర్లో చలిచీమలు ఎందుకు ఆడింది అంటే ఇదే రీజన్, ఏదో కొత్తగా ఉంటుంది. కళామందిర్ లాంటి బీభత్సమైన కెపాసిటీ ఉన్న థియేటర్లో ఊరుమ్మడి బతుకులు ఆడేసింది ఆ రోజుల్లో. ఎందుకు ఆడేసింది అంటే జనంకి ఒక హోప్ ఉండేది, చిన్న సినిమాలో పాయింట్ ఉంటుంది అని. అది కనెక్ట్ అయితే జనం చూసేవాళ్ళు. వీళ్ళు ఆ నమ్మకాన్ని చంపేశారు. వీళ్ళు చిన్న సినిమాల పేరుతో గందరగోళం తీసి, చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటుంది, చిన్న సినిమాల్లో ఒక డిస్కసివ్ పాయింట్ ఉంటుంది అనే నమ్మకాన్ని చంపేయటం వలన జనాల అపనమ్మకంతో సినిమా రిలీజ్ అవగానే ఆవేశపడద్దు నాయన, ట్రాన్స్పోర్ట్ రేట్లు కూడా పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అందుకని కొంచెం
ఓటీటీలో ఒకసారి చూసి బాగుంటే అప్పుడు థియేటర్లో చూద్దాంలే అనే వాతావరణానికి వెళ్ళిపోయారు. ఓకే. కానీ కంటెంట్ బాగుంటే ఇప్పటికీ థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయినటువంటి మారుతినగర్ సుబ్రహ్మణ్యానికి జనం అన్ని సెంటర్లోనూ థియేటర్కి వెళ్తున్నారు. అది ఏముంది దానిలో, ఎంటర్టైన్ చేయగలిగాడు, థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని నిరుత్సాహపరచకుండా నవ్వించాడు కాసేపు. అవును. నవ్వించడంతో పాటు అంటే పాత రోజుల్లో కమర్షియల్ నవలలు రాసేటువంటి రైటర్లు చెప్పేవాళ్ళు, బండెడి చెత్త మీద 4 విటమిన్ టాబ్లెట్లు వేసి అమ్మేస్తాం మేమని. అదే ఉంది అందులోను. నడిచింది, జనాలు ఎంటర్టైన్ అయ్యారు, హ్యాపీగా బయటకు వచ్చారు, ఓకే అనుకున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరిగినాయి, మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయింది. దానికి ముందు కమిటీ కుర్రోళ్ళు సినిమా, అందులో రిజర్వేషన్ లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూని కెలికి విజయవంతంగా సినిమాని రన్ చేయగలిగే డైరెక్టరు జనాలకు కనెక్ట్ అయింది. ఆ సినిమా కూడా కొంత కనెక్ట్ అయింది, ఆ కాన్ఫ్లిక్ట్ బాగానే వర్కౌట్ అయింది, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్. ఇలా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండాలి కదా సినిమాలో. ఇప్పటి సమాజానికి కనెక్ట్ చేసేటువంటి ఏదో కొన్ని 4 మూలకాలు ఉంటే కథ నడుస్తుంది. అలా ఇప్పుడు కొంచెం నమ్మకం కలిగించగలుగుతున్నారు థియేటర్లో ఉండాలా వద్దా అనే డిస్కషన్లో. ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే, థియేటర్లో గనక మీరు మంచి సినిమాలు ఇవ్వకపోతే థియేటర్లు ఆటోమేటిక్గా చచ్చిపోయి ఈ ఆడియన్స్ అందరూ ఓటీటీలకు వెళ్ళిపోతారు. వీళ్ళు ఓటీటీలకు వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్లది, ప్రొడ్యూసర్లది. స్త్రీ 2 జనం చూస్తున్నారుగా, అది దానికి యానిమల్కి పెట్టినటువంటి డబ్బులకి ఎంత తేడా ఉంది, 4 ఇంతలు తేడా ఉంది. వసూళ్లలో అది 500 కోట్లు క్రాస్ చేయబోతోంది. అందుకని జనాలు థియేటర్లు ఉంటాయా ఉండవా ఈ చర్చ వచ్చినప్పుడు ప్రధానంగా చూడాల్సింది చిన్న సినిమాని బతికించుకోవటానికి మనం ఏం చేస్తున్నాం. అది దాసరి గారి గోడు మాత్రమే కాదు, చాలా మంది గోడు కూడా. ఆయన వాంటెడ్గా చిన్న సినిమాలు చేసేవాడు మొదట్లో, పెద్ద సినిమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత కూడా చిన్న సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆయన రామారావు, నాగేశ్వరరావులతో సినిమాలు చేస్తున్న రోజుల్లో కూడా నీడ అనేటువంటి ఒక ప్రయోగాత్మక సినిమా చేశాడు, కొత్త పాయింట్తో చేశాడు. పైగా ఈ రోజున చెబితే చాలా మంది ఆశ్చర్యపోతారు. కొత్తగా యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి పిల్లల మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోతే వాళ్ళు ఏమైపోతారు అనే ఒక సెన్సిటివ్ పాయింట్ మీద కృష్ణ గారి పెద్ద అబ్బాయిని పెట్టి, మహేష్ బాబు మొదటి సినిమా కూడా అదే పెట్టి, బ్లాక్ అండ్ వైట్లో ఆయన సాంబశివరావు గారిని విజయవాడ ప్రొడ్యూసర్